ఎవరైతే వీరగంధం లక్ష్మీ పార్వతి అనే ఆవిడ అనేది ఈ రోజున తెలుగు ప్రజానికం ఎక్కడ కూడా ఈవిని క్షమించరాని నేరం చేస్తుంది, పాపం చేస్తుంది, ఘోరం చేస్తుంది. ఈవిడ మాట్లాడే మాటలు, ఈవిడ ప్రెస్ మీట్ పెడితే చాలు ఫస్ట్ మాట్లాడేది టీడీపీ ప్రభుత్వం గురించి, లేకపోతే పార్టీ గురించి. ఎవరు ఆ పార్టీ అసలు స్థాపించింది? మరి ఆ వ్యక్తికి చెందిన మనిషిగా నువ్వు మాట్లాడుకుంటూ అదే పార్టీని హేళన చేస్తూ కించపరుస్తూ ఆ కుటుంబ సభ్యుల్ని ఇంత భయంకరమైన పదాలు ఉపయోగిస్తూ ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్న ఈ మనిషికి ఎవరైనా విలువిస్తారా అంటే ఎవ్వరూ కూడా విలువ ఇవ్వరు కదా. కనీసం బయటికి వస్తే దేహశుద్ధి చేస్తామని చెప్తున్నారు. మరి అట్లాంటి ఈవిడ ఈ రోజు మాట్లాడిన మాటలు, ఈవిడ ఏ విధంగా మాట్లాడుతుంది అంటే ఒక అర్థం పరమార్థం ఏదీ లేదు వాటికి. ఈ రోజున సింహాచలం అప్పన్న దగ్గర జరిగింది ఏంటి అంటే ప్రజలందరూ అనుకుంటున్నారు ఏ విషయం జరిగినా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాంట్లో ఖచ్చితంగా వైసీపీ వైపే వేళ్లు చూపిస్తున్నాయి. ఎక్కడ ఏం జరిగినా వేళ్లదే కుట్ర అనే భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు. ఎందుకంటే వాళ్ళ పనే అదైపోయింది. ఈ రోజున వాళ్ళు చేసిన పని ఏంటంటే చేసిన తప్పులకి ఈ రోజు శిక్ష ప్రజలందరూ వేసి 11కు పరిమితం చేసి పక్కన కూర్చోబెట్టారు. అయినా ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజలను ఏదో ఒక విధంగా ఇబ్బంది గురి చేసి వాళ్ళని ఏదో ఒక విధంగా దాన్ని కూటమి ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నంలో ప్రజలు ఈ రోజున బలైపోతున్నారు అనేది ఈ రోజు మనకు అర్థమవుతున్న విషయం.